హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్. మన ఛానల్ని అయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజండి, అంటే మహాశివరాత్రి రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం చేశాను ఏంటి అని అయితే మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నా పూజ అంతా అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. బాబు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయాడు. ఇంకా మన వ్లాగ్లోకి అయితే కంటిన్యూ అయిపోదాం, వచ్చేయండి. మరి ఇక్కడ చూసారు కదండి, మా కనిష్ బాబు వచ్చేసి రెడీ అయిపోయాడు ఆల్రెడీ. స్కూల్కి అయితే నేను వీడియో తీస్తున్నాను అని అయితే చూసారు కదా ఏం చేస్తున్నాడో. బయట అక్కడ కూడా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను, రాత్రి చూపిస్తాను చూసేయండి. ఇంకా ఇక్కడ నేను బయట ముగ్గు అనేది ఇలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను. నచ్చిందా అండి? గుమ్మానికి అయితే పసుపు బొట్టు అది పెట్టుకొని, ఇంట్లో అయితే వరిపిండి అయితే లేదు, ఇంకా లేదు కదా అని మైదా పిండి అయితే పెట్టుకొని అదే ముగ్గు అయితే వేసుకున్నాను బయట. ఇంకా మా కృష్ణుడికి కూడా ఇలా దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇల్లంతా చక్కగా నీట్గా అయితే ఉంది మార్నింగే, లేదంటే మా కనెక్ట్ బాబు వెళ్ళిన తర్వాత చేసుకుంటాను. కానీ ఆ రోజు అయితే నేను ఎర్లీగా అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర కూడా కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకొని అయితే పూజ అనేది ఇలా మందార పువ్వులు, చామంతి పువ్వులు పెట్టుకొని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నార్మల్గా శివుడికి మందార పువ్వులు అవి పెట్టకూడదంటండి. నేనైతే ఒక మందార పువ్వు, వైట్ది ఒక చామంతి పువ్వు పెట్టాను. పైన అయితే పెట్టకూడదు మరి. ఇంక ఏ పువ్వులు లేవు, ఇంకా అవే పెట్టేశాను. ఇంక బయట తులసం దగ్గర కూడా పెట్టేసుకున్నాను. మా కనిష్ బాబు అయితే ఇక్కడ చేస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా చెప్పులు వేసుకొని ఇంకా వాడు కూడా రెడీ అయిపోయాడు. ఇంకిద్దరం కలిసి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాము. చూసారు కదా మా కనిష్ బాబు ఎలా సిగ్గుపడుతున్నాడు. ఇంకా నేనైతే మా కనెక్ట్కి స్కూల్కి దింపేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళానండి. శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. ఇంకా మాకైతే అక్కడ తాంబూలాలు ఇచ్చారనమాట. అసలు నేను అనుకోలేదండి వెళ్ళాలి అని. అంటే వెళ్ళి నార్మల్గా దర్శనం చేసుకొని వచ్చేయాలి అనుకున్నాను. కాకపోతే వెళ్ళాను, అభిషేకం చేయించుకున్నాను, పూజ అయినంత వరకు ఉన్నాను. ఆ తర్వాత కూడా ఇంకా వచ్చేద్దాం అన్న టైంకి అయితే మళ్ళీ ఎవరో మొక్కుకున్నారనమాట. ఇంకా కాళ్ళకు పసుపు, పారాని అన్నీ రాసి పసుపు, కుంకుమ, గాజులు అయితే తాంబూలం అయితే ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అవన్నీ సర్ది పెట్టుకున్నాను. బియ్యం కూడా ఎండలో ఆరబెట్టేశాను. నాకైతే ఈ సాంగ్ అనేసి చాలా ఇష్టమండి. చాలా మై ఫేవరెట్ సాంగ్ అండి ఇది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ మూవీలో అయితే. చాలా మంచి సాంగ్స్ కదండి. ఇంకా దీని తర్వాత అయితే నేనైతే ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తాను. మా కనిష్ బాబుకి అయితే ఒక పావు అయితే నువ్వుల నూనె అయితే తెచ్చానండి. పావు వచ్చేసి 125 రూపాయలంట నువ్వుల నూనె అయితే తెచ్చాను. ఇంకా వాడమట్టుకే. ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే వండుతున్నాను. ఫస్ట్ అయితే క్యారెట్ అయితే మా బాబు కోసం అండి. మా బాబు కోసం అయితే క్యారెట్ ఫ్రైలా చేసి, ఇంకా తర్వాత మా కోసం అయితే దొండకాయ టమాటా కూర అయితే చేయాలి. ఫస్ట్ అయితే ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అది కూడా వేగిన తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇంకా టైం వచ్చేసి ఈరోజు 10:30 దాటిపోయిందండి. ఇంకా నేనైతే ఇక్కడ అంబలు అయితే తాగుతున్నాను అనమాట. అత్తయ్యకి ఇచ్చేసాను, ఇంకా నేను కూడా తాగుతున్నాను. అత్తయ్య అయితే కర్రీ ఏదో ఉంటే అది నంచుకొని అయితే అంబలు తాగారు. నేను నార్మల్గా గ్లాస్లో వేసుకొని అయితే తాగేసాను. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా కూర కూడా వేగుతుంది కదా, ఇంకా దీంట్లో సాల్ట్ అన్నీ వేసుకొని మూత అయితే పెట్టేశాను. అది బాగా వేగాలి కదా. ఇంకా ఈలోపు ఏంటంటే నేను బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానండి.
మార్నింగ్ ఏంటంటే ఇంకా బెడ్ అది పరుచుకోలేదు, ఇంకా క్లీన్ చేయలేదు కదా, ఇంకా అదైతే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇంకా తలగళ్ళు అన్నీ తీసి దుప్పటి అన్నీ తీసి దులిపేసుకున్నాను. ఇంకా తర్వాత మంచం అంతా పరిచేసుకున్నానండి దుప్పటి అదిని. ఇంకా నిన్న మడత పెట్టిన బట్టలు అవి బయటే ఉండిపోతే ఇంకా అవి కూడా తీసి లోపలైతే పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, రూమ్ అంతా అయితే ఇప్పుడైతే నీట్గా ఉంది. నీట్గా ఉంటే ఎంత చక్కగా ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా బాబుది అయితే కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా దొండకాయ ఫ్రైకి అయితే పెట్టేశాను. ఏంటంటే మా కనీష్ బాబు రాలేనంతసేపు ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. ఇంకా వాడు వచ్చిన తర్వాత నేను ఎంత సర్ది పెట్టుకున్నా అంత చెల్లాచెదరు అయిపోద్ది. ఇక్కడైతే కొంచెం పోపులు, ఆవాలు, జీలకర్ర అయితే వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు అయితే బాగా మాడిపోయిందండి. నేను వీడియో సెట్ చేసినప్పటికీ హైలో పెట్టేసాను చూసుకోకుండా. పోపు అయితే బాగా వేగిపోయింది అనే కన్నా మాడిపోయింది అంటే బెటర్ ఏమో. అక్కడ నల్లగా వచ్చేసింది పోపు. ఇంకేం చేస్తాం, మాకే కదా పర్వాలేదులే అనుకొని ఇంకా దాని తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను. ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంక దొండకాయ ముక్కలు కూడా వేసాను. అసలు ఏంటంటే దొండకాయ ఫ్రై అయినా దొండకాయ కర్రీ అయినా అసలు దొండకాయ వండాలంటేనే నాకు నచ్చదండి. ఎందుకంటే అది వేగడానికి చాలా టైం తీసుకుంటుంది కదా. ఇంకా నేను చేస్తాం, ఇంకా తెచ్చుకున్న తర్వాత వండుకోవాలి కదా, లేకపోతే పాడైపోతే పడేసుకోలేం కదా. ఇంకా అవైతే నేనైతే ఇంకా ఫ్రై లాగా పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దొండకాయ ఫ్రై అయిపోయింది, క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది. అత్తయ్య వచ్చి ఇంకా కొంచెం పాలు వేడి చేస్తున్నారు, మరగబెడుతున్నారు. చూసారు కదండి, దొండకాయ ఫ్రై అయితే అంత వేసాను పోపు, కొంచెం అయిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా కనీష్ బాబుకి అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి. ఇంకా వాడు తినేది కొంచెం అన్నం కానీ బాక్స్ చూసారు కదా ఎంత పెద్దదో. మరి ఏం చేస్తాం, మరి ఈ కొంచెం అన్నం తినడానికి చాలా ఇది చేస్తాడండి. 2 hours టైం తీసుకుంటాడంట, టీచర్ చెప్తారు. అస్సలు తినడు అని. మరి ఏం చేయాలో, వాడు అసలు ఎలా తింటాడో కూడా నాకేం అర్థం కావట్లేదు. ఆకలి పుట్టదా ఏంటి, ఎన్ని మెడిసిన్స్ వాడాను అయినా సరే వాడికి అసలు తిండి అంటే నచ్చట్లేదండి. ఇంకా నేను చేస్తాం, మరి ఏదో ఒకటి అలా చేసి పెడుతూ ఉంటానన్నమాట. లేకపోతే ఇంకా అసలుకే వాడు చాలా వీక్గా ఉంటాడు కదా, ఇంకా వీక్ అయిపోతాడు కదండి ఏం తినకపోతే. అందుకనే నేనే వెళ్ళి తినిపించి వస్తున్నాను అనమాట మళ్ళీ ఈ మధ్యన. ఇంకా వాడికి అయితే చూసారు కదా బాక్స్లో ఎంత కొంచెం అన్నం ఉందో, ఇంకా అది అయితే పెట్టేసి ఇంకా బ్యాగ్లో కూడా పెట్టేశానండి. ఇంకా నా కోసం అయితే అత్తయ్య మధ్యాహ్నం చపాతీ చేస్తున్నారు. అంటే ఈరోజైతే చపాతీ, ఒకరోజు రైస్, ఒకరోజు చపాతీ, దోశ, కొర్రలు అంటారు కదా అవి, అలా నా కంఫర్ట్ని బట్టి రోజుకొక అయితే తింటున్నాను. అలా అని రోజు రైస్ అయితే తినడం లేదండి, రోజుకొక ఐటెం అనమాట. ఇంకా నేను స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటికీ నాకైతే చాలా నీరసం వచ్చేసిందండి. ఎండ చూసారు కదా అసలు ఎలా ఉందంటే ఎండ, దానికి తోడు మా ఫ్యాన్ ఒకటి అస్సలు తిరగట్లేదు. చాలా చిరాకు వచ్చింది. ఊపిరి లేనట్టు తిరుగుతుంది కదా, చూసారు కదా ఎలా తిరుగుతుందో ఊపిరి లేనట్టు. అబ్బా బాబోయ్, ఇలాంటప్పుడే అనిపిస్తుంది కదా ఏసీ ఉంటే బాగుండని. కాకపోతే మన ఇంట్లో లేదనుకోండి. ఇంకా నేనైతే చపాతీ అయితే ఒక 2 చపాతీలు అయితే వేసుకున్నాను. అత్తయ్య తింటానంటే ఆవిడ కూడా రైస్, ఒక చపాతీ అయితే వేసాను. ఇంకా తర్వాత మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇంకా 2 అయిపోయింది. అత్తయ్య అయితే బుక్ చదువుకుంటున్నారు, నేనైతే రీల్స్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా రీల్స్ చేస్తూ అలా టీవీ ఆన్ చేసినప్పటికీ బలగం మూవీ అయితే వస్తుందండి. ఆ సినిమా చూసి లాస్ట్ డైలాగ్స్ ఏంటి నాకైతే ఏడుపు వచ్చేసింది. చూసాను కదా కంట్లో నీళ్ళు ఎలాగొచ్చాయో. తర్వాత చూసుకుంటే ఏడ్చేసానా అనుకున్నాను. అంటే కొన్ని మూవీస్ చూస్తే ఎమోషనల్ అయిపోతాం కదా, ఫ్యామిలీ స్టోరీస్, రిలేషన్స్ ఇవన్నీ గుర్తొస్తాయి కదండి. ఇంకా అలా అయితే మూవీ అయిపోయింది. ఇంకా తర్వాత మా కనీష్ బాబుని కూడా ఈవినింగ్ అయితే తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం తిని ఖాళీ చేసి అన్నీ అయితే తోమేసుకొని సర్ది పెట్టేసుకున్నాను. ఇక నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి. మా కనీష్ బాబు అయితే ఇంకా వచ్చేసాడు కదా, ఇంకా అందుకని నేనైతే రైస్ అయితే బాగా ఎండిపోయి ఇంకా ఇవి తీసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నావు కనెక్ష? స్టైలా? స్టైల్ పాలు తాగేస్తావా? మరి పాలు తాగుతావా అంటున్నాను. మరేం కావాలి? కొబ్బరి నీళ్ళా? కొబ్బరి నీళ్ళు లేవమ్మా, రేపు తెచ్చుకోవచ్చులే. మా కనెక్షన్ బాబుకి అయితే పాలు అయితే మరగబెడదామని ఇంకా మేగడైతే కొంచెం వస్తుంది కదా, ఇంకా ఆ మేగడైతే తీసాను. కనిష్క కనా కనా కనీక్ష అన్నం పెట్టినా? అన్నం అన్నం తినేస్తావా? మరి ఎప్పుడు తింటావు? మళ్ళీ నీకు నిద్ర వస్తుంది కదా. ఆల్రెడీ నిద్ర వస్తున్నట్టుంది. నాకేమి తిని బేగం. చూసారు కదండి ఎంత స్లోగా తింటున్నాడంటే, ఇంకా లాస్ట్కి మళ్ళీ ఆ అన్నం తీసుకొని నేనే తినిపించాను. ఇంకా వాడికి ఎప్పుడు తినడం వస్తుందో, ఎప్పుడు అసలు తినాలి అన్న ఆలోచన వస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. ఇంకా తర్వాత అయితే నేనే అన్నం అయితే తినిపించేశాను. ఓకే ఫ్రెండ్స్, మన వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.